ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తన జీవితంలో అనుభవపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రశస్తమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిదని దావీదు తన జీవితంలో గుర్తెరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఆయన యొక్క సన్నిధిలో గడపడానికి మనము దేవుని సన్నిధిలో ఆశను, ఆసక్తిని కలిగిన వారంగా ఉంటాం. 23వ కీర్తన 4 చివరి చరణంలో అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని కీర్తనకారుడు దావీదు సెలవిస్తున్నాడు. చిరకాలం యెహోవా మందిరములో ఎందుకు జీవిస్తానని ఆయన నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. తన జీవితంలో ప్రభు యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని తాను గుర్తించగలుగుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 65వ దావీదు కీర్తన 4వ చరణంలో అంటున్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని కీర్తనకారుడు వ్రాస్తున్నాడు. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని చేర్చుకొని తన పరిశుద్ధాలయంలోని మేలు చేత మనము తృప్తి పొందాలని క్రీస్తు యేసులో దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారంగా ఉంటున్నాం. అలాగున మనము దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నప్పుడు మన యొక్క జీవితంలో కావలసినటువంటి అన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిని విడిచి మనం వెళ్ళినప్పుడు మనము అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోయే వారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో భద్రత, కాపుదల, క్షేమము, సమృద్ధి, నిత్య జీవము, నిరీక్షణ మనకు దాచిపెట్టబడి ఉంటున్నాయి. అందుకనే మత్తయి సువార్త 6:33 అంటున్నాడు, మొట్టమొదట మీరు ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సన్నిధిలో ఆ సంపూర్ణమైన సంతోషం పొందుకొని అందరము దీవించబడుదుము గాక.